వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో తాటిపండు ఎంతమందికి తెలుసు? తాటిపండ్లతో చాలా డిషెస్ని చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది తాటిపండు. వాటితో మనకి ముంజులు వస్తాయి అండ్ తర్వాత తేగలు కూడా వస్తాయి. పండిన తాటిపండుని ఇలా పార్ట్స్గా డివైడ్ చేస్తారు. లోపల 3 కానీ 2 కానీ కళ్ళులాగా ఉంటాయి. వాటితో తాటి రొట్టెని, తాటి గారెలని, తాటి ఇడ్లీలని ప్రిపేర్ చేస్తారు. ఈ వీడియోలో తాటి పండ్లతో తాటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయొచ్చో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. పండిన తాటి పండుని పైన తొక్కంతా తీసిన తర్వాత ఇలా లోపల కళ్ళులాగా ఉంటాయి. ఈచ్ పండుకి 3 కళ్ళు ఉన్నాయి. మేమైతే 2 తాటి పండ్లను తీసుకున్నాము. 3 కళ్ళు వచ్చాయి. దీనికంతా గుజ్జులాగా ఉంటుంది ఎల్లో కలర్లో. ఈ గుజ్జుతో పాటు చాలా పీస్ కూడా ఉంటుంది. ఒక జల్లెడ లాంటిది లేదా చిల్లులు ఉన్న గిన్నె కానీ తీసుకుని దాన్ని మనం ఇలా రబ్ చేస్తే ఆ గుజ్జంతా మనకి కిందకు వెళ్ళిపోతుంది. సో దట్ మనకి ఆ పీస్ అనేది రాదు. ఇప్పుడు మనం ఆ కళ్ళకున్న గుజ్జంతా నీట్గా తీసేసుకోవాలి. పీస్ అనేది రాకుండా చూసుకోవాలి. ఇలా నీట్గా చేసుకుంటే మనకి గుజ్జు అండ్ పీస్ సెపరేట్ అయిపోతుంది. ఇలా మనం ఒక గిన్నెలో గుజ్జంతా తీసుకోవాలి. దీన్ని తాటి పేసమంటారు. ఇందులో కూడా ఎక్కడో చోట కొంచెం పీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక పల్సటి క్లాత్ తీసుకుని దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. సో దట్ ఏమన్నా ఎక్స్ట్రా పీస్ కానీ వచ్చి ఉంటే అది కూడా పోతుంది. లేదా మనం చేసుకున్న తర్వాత తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటుంది. ఈ గుజ్జుని ఒక పల్సటి క్లాత్లో వేసుకుని గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తే అది కిందకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్స్ట్రా పీస్ అయితే మనకు కొంచెం వచ్చింది క్లాత్లో. ఇలా వేస్ట్ ఏమన్నా ఉంటే ఆ గుజ్జులో అది అనేది క్లాత్లో వచ్చేస్తుంది. సో ఇలా గుజ్జుని పీస్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయను తీసుకుని ఒక హాఫ్ కొబ్బరి లేదా 3/4 కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఈ పేస్ట్లో వేసేసుకోవాలి. ఈ తాటి గుజ్జులో పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత స్వీట్ అయితే కావాలనుకుంటామో అంత బెల్లంని తీసుకుని చిన్న పీసెస్గా దంచుకొని బెల్లాన్ని కూడా ఈ గుజ్జులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తాటిపండు గుజ్జులో పచ్చి కొబ్బరి, బెల్లం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ ప్లేస్లో చాలామంది బియ్యం నూకను కూడా వేస్తారు. మేమైతే ఇడ్లీ రవ్వను వేస్తున్నాము. సరిపడా ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. మనం ఇది తాటి ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి మనం డైలీ ఇడ్లీస్ వేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ వేసుకోవడానికి పిండి ఏ థిక్నెస్లో అయితే వస్తుందో చూసుకొని ఆ థిక్నెస్కి సరిపడా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో యాలకుల పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
అంతే, మనకి ఇప్పుడు తాటి ఇడ్లీలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీస్ లాగా మనం ఈ పిండిని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 30 minutes మూత పెట్టి వీటిని ఉడికించుకుంటే మనకి తాటి ఇడ్లీలు రెడీ అవుతాయి. నాకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ తాటి గుజ్జుతో తాటి ఇడ్లీనే కాకుండా తాటి గారెలు, తాటి రొట్టి, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేస్తుంటారు. ఇవి చాలా హెల్తీ. ఇలా తాటిపండు గుజ్జుతో చేసేవన్నీ చాలా హెల్తీ. ఇవి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం తీసుకుని తినేయటమే. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎవరికైనా తాటి పండ్లు దొరికితే ఇలా ట్రై చేయండి. అండ్ ఇవి చాలా హెల్తీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో అండి. తాటి పండుతో తాటి ఇడ్లీలు ఎలా తయారు చేయాలి అని. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.